నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ఆగ్రహం. గృహిణి నుంచి మేయర్గా ఎదిగిన విజయలక్ష్మి 5 ఏళ్ల సేవలకు ప్రజలకు కృతజ్ఞతలు. కేపీబీ స్కూల్ భవన్ నిర్మాణ ఆలస్యం, ఎస్ఎఫ్ఐ ఆందోళన, మున్సిపల్ కమిషనర్ వాహనాన్ని అడ్డగింత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గంజాయి నిర్మూలనతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైందని జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారం దురదృష్టకరమని పేర్కొంటూ వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు బాలాజీ జంక్షన్లో వైసీపీ నాయకులు మానవహారాన్ని నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వీరభద్రస్వామి, పులిరాజు, కార్పొరేటర్ రాజేష్తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కోసం ఆలోచించవలసిన అవసరం, ప్రజలకు మేలైన పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. మీరు ఎన్నికల ముందు చేసిన అనేక వాగ్దానాలు తుంగలో తొక్కిన మీరు అసలు ప్రజా పరిపాలన పట్టించుకోకపోయినా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందుతుందా, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారా అని ఎదురు చూస్తున్న పరిస్థితిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, వాళ్ళని భయభ్రాంతులు చేసి లేనిపోని కేసుల్లో ఇరికించి దండా పట్టుకుంటే భయపడే విధానాన్ని తీసుకురావాలన్న ఆలోచన వాళ్ళలో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అనేక మంది నాయకుల మీద కేసులు పెట్టారు, అక్రమంగా అన్యాయంగా జైలుకు పంపించారు. అయినా జైలు నుంచి బయటకు వచ్చిన ఒక్క నాయకుడు భయపడలేదు. రెట్టించిన ధైర్యంతో, రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ అవాస్తవాలు వాస్తవాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబడతామని చెప్తున్న పరిస్థితి మరి అందరికీ తెలుసు. ఎన్నికల్లో ప్రజలు మోసపూరితమైన వాగ్దానాలకి ఓట్లు వేసినప్పటికీ శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లోని చెరిపియాలన్న ఆలోచనతో ఈ తిరుమల తిరుపతి లడ్డూని ప్రచారంలోకి తెచ్చారు. ఇందులో జంతు కొవ్వు కలిసిందని కొన్నాళ్ళు, లేకపోతే ఈ బాత్రూమ్లు క్లీన్ చేసే యాసిడ్స్ కలిసాయని కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో చెడు చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నారే తప్ప 5 సంవత్సరాల కాలం మాకు ఈ అధికారం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు మేలైన కార్యక్రమాలు చేయాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన ఏ ఒక్కరిలో లేనందున ప్రజల తాలూకా ఆరాధ్య దైవం అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందని ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం నియామకం చేపట్టిన టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమితులైన బిఆర్ నాయుడు గారు వారి తాలూకా వ్యక్తిగత ఆరోపణలతో తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రతిష్టని, ప్రజల భక్తుల మనోభావాల్ని కించపరిచిన నేపథ్యంలో గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా, ముఖ్యంగా పెద్దలు కోలగట్ల వీరభద్రస్వామి గారు, నేను, పెద్దలు అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్ గారిని తొలగించాలి అనే ఒక నినాదంతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర, ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత, ఈ భారతదేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో వారి సాక్షిగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని ప్రధానమైన కారణం బిఆర్ నాయుడు గారిని తొలగించాలి అని కారణం వారి మీద వచ్చిన వ్యక్తిగత ఆరోపణలు, వారి వ్యక్తిగత ప్రతిష్ట అని వారు చెప్తున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైంది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి,
దానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజల భాగస్వామ్యంతో అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం జరిగినా ఎక్కడా కూడా వివరణ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఇవాళ అంబేద్కర్ గారి సాక్షిగా ఇవాళ మీరు వచ్చి తక్షణమే బిఆర్ నాయుడు గారిని తొలగించండి. తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ఏదైతే భక్తులు ఇవాళ మనోభావాలు దెబ్బతున్నాయో ఆ భక్తుల మనోభావాలను కాపాడండి అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. భీమిలి పిఎం పాలెం ఆర్చ్ కాలనీలో నిర్వహించిన శ్రీ పైడితల్లమ్మ వారి పండుగలో సిరమ్మ పాల్గొన్నారు. పోతిన ప్రసాద్ ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సిరమ్మకు స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదాన్ని పొందారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం స్వయంగా వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు, చిన్నశ్రేణి సోల్జర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మధురవాడలోని 6వ వార్డు సేవానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి సంబరాలు ఘనంగా నిర్వహించారు. 6వ వార్డు ఇన్ఛార్జ్ పోతిన ప్రసాద్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాల్లో ప్రముఖులు పాల్గొన్నారు. పోతిన ప్రసాద్ ఆహ్వానం మేరకు చిన్నశ్రేణు సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ పోతిన ప్రసాద్, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల ఆశీర్వాదం కూడా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు, చిన్నశ్రేణు సోల్జర్స్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయనగరంలోని పాత పశువుల మార్కెట్ దగ్గర మంగళ వీధిలో కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మవారి 68వ వార్షిక జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు చిన్నశ్రేణు సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ఈరోజు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారి జాతరలో పాల్గొన్న సిరమ్మకు నూకాలమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు మరియు స్థానిక ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ నూకాలమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితుల ఆశీర్వాదం కూడా పొందారు. అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని తాను స్వయంగా భక్తులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలిగి ఉండాలని ఆమె కోరారు. ఉత్సవ కమిటీలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో భక్తి భావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, భక్తులు, చిన్నశ్రేణు సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్నశ్రేణు సోల్జర్స్ సభ్యులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కురుపాం జామియా మసీదులో వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం నాయకుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరిషత్ రాజు దంపతులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని పరస్పర సౌహార్దాన్ని చాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, సహకారం వంటి విలువలను తెలియజేస్తుందని, సమాజంలో ఐక్యతను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మైనార్టీ విభాగ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. బ్యాక్ టు న్యూస్. పార్వతీపురంలో 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ఘన సన్మానం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు తమ పదవీకాలంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంటూ భవిష్యత్తులో కూడా పార్టీ కోసం మరింత కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన వారికి భవిష్యత్తులో సముచిత గౌరవం, అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి తగిన ఫలితం తప్పదని హెచ్చరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేసిన మేలు వల్లే పార్టీపై నమ్మకం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 14 మంది కౌన్సిలర్లను పూలమాలలు, సెలవులతో సన్మానించారు. జిల్లా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరైతే ఆ రోజు పార్టీకి కష్టపడి ఉన్నారో, ఎవరైతే పార్టీ జెండా పట్టుకుని ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆహ్వానిస్తులు కష్టపడ్డారో, ఆ రోజు 2019 ఎన్నికల్లో సహకరించారో వాళ్ళందరినీ గుర్తించి గౌరవించి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా సభాముఖంగా చెప్తున్నాం. మరి ముఖ్యంగా జెండా చేతి పట్టుకొని జగనన్న గుడ్డులో పెట్టుకొని వస్తున్న ప్రతి కార్యకర్తకి మాటిస్తున్నాను, ప్రతి నాయకుడికి మాటిస్తున్నాను, ఈ వేదిక మీద ఉన్న కౌన్సిలర్కి కూడా మాటిస్తాను. ఖచ్చితంగా మళ్ళా మీకు తగినట్టుగా, మీ కష్టానికి తగినట్టుగా ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందని సభాముఖంగా నేను ఖచ్చితంగా చెప్తాను. పార్వతీపురం మున్సిపాలిటీలో ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా, రేపు 6 నెలల పైన పెట్టినా, లేదు సంవత్సరాలు పెట్టినా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా అనేది మళ్ళీ మీలో అందరికీ కూడా గౌరవించడం జరుగుతుంది. మీకు అందరికీ సంస్థ స్థానం ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని మళ్ళీ ఆ సీట్లో కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. విజయనగరం మేయర్ వెంపటాపి విజయలక్ష్మి తన 5 ఏళ్ల పదవీకాల ముగింపు సందర్భంగా ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. సాధారణ గృహిణిగా ఇంట్లో ఉన్న తనను ప్రజాసేవ చేసే దిశగా తీసుకొచ్చి కార్పొరేటర్గా పోటీ చేయమని ప్రోత్సహించిన నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మేయర్ పదవిని అప్పగించి తనపై నమ్మకం కలిగించి ఉంచిన మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మరియు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన పదవీకాలంలో ప్రజల సహకారం, కార్పొరేటర్ల మద్దతు, అధికారుల సమన్వయం వల్లే అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయగలిగామని ఆమె పేర్కొన్నారు. నగర అభివృద్ధి కోసం చేపట్టిన పలు పనులు ప్రజలకు ఉపయోగపడేలా చేశామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ పరిపాలనలో మహిళలకు విశేష ప్రాధాన్యత లభించిందని, మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారని వివరించారు.
అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారని తెలియజేశారు. ఈ కార్యక్రమం విద్యారంగంలో గణనీయమైన మార్పుకు దారితీసిందని ఆమె అభిప్రాయపడ్డారు. తన పదవీ కాలంలో ప్రజలు చూపిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనని, భవిష్యత్తులో కూడా ప్రజల సేవలో కొనసాగుతానని వెంపడాపు విజయలక్ష్మి స్పష్టం చేశారు. 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే నేను ఒక సాధారణ మహిళను. తర్వాత మాది లేడీ రిజర్వేషన్ అవ్వడం ద్వారా నేను వార్డులో కార్పొరేట్గా నిల్చొని గెలవడం జరిగింది. అదే మళ్ళీ బీసీలకే మేయర్ పోస్ట్ ఇవ్వాలన్నతో అన్నయ్య గారు మాకు మేయర్గా ఇవ్వడం చాలా సంతోషకరంగా. ఎందుకంటే ఈ పత్రిక మీడియా ద్వారా అన్నయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగా. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకే పెద్దపేట వేసి అనేక నామినేట్ పోస్టులు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నా అలాంటి సామాన్య మహిళ కూడా ఈరోజు విజయనగరం మేయర్ అయిందంటే దానికి కారణం రిజర్వేషన్. అలా చూసుకుంటే అతను ముఖ్యంగా విద్యకి వైద్యానికి పెద్దపేట వేస్తూ వైద్యానికి మనకి గాజులలోని ఒక మెడికల్ కాలేజీని 500 కోట్ల రూపాయలతో మన విజయనగరానికి ఇచ్చారు. అలాగే వైద్యానికి విద్యకి నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేశారు. అదేవిధంగా చూసుకుంటాం మన విజయనగరంలోనే మన వలగట్ల వీరభద్రస్వామి గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద సొంత నిధులతో ఐగ్రీవ స్కూళ్ళు 18 లక్షలతోటి కట్టించారు. అలాగే స్వచ్ఛంద సంస్థ ద్వారా రౌండ్ టేబుల్ ద్వారా ఒక 3 స్కూళ్ళు కూడా స్థాపించారు. 11వ డివిజన్లోని కస్బా స్కూలు, అలాగే 12వ డివిజన్లో ఒక స్కూలు, అయ్యన్పేటలో ఒక స్కూల్, 3 స్కూల్ కట్టించడం జరిగింది. అలా విజయనగరంలో చూసుకుంటే అంటే మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు నవరత్నాలతో. ముఖ్యంగా మహిళలకు అమ్మఒడని, చేయూత, ఆసరా, 0 వడ్డీ, అలాగే రైతులకు రైతు భరోసా, వాహనాలకు వాహన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మన విజయనగరం చూసుకుంటే మన అన్నయ్య శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు నిత్యం వార్డులో పర్యటిస్తూ వార్డు పర్యటనలని, శతశంకుస్థాపనలని, దిశ శంకుస్థాపనలని, అలాగే ఆ శంకుస్థాపనలో వార్డులోని స్వచ్ఛందంగా ప్రజలు చెప్పినవి, అలాగే కార్పొరేట్లు చెప్పినట్లకి 1 నుంచి 50 డివిజన్లు కూడా ఈరోజు 264 కోట్ల 76 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. విజయనగరం 18వ వార్డు శుద్ధ వీధిలో ఉన్న కేపీబీ పాఠశాల సమస్యలపై ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్కూల్ భవన నిర్మాణానికి కేటాయించిన 22 లక్షలను వెంటనే వినియోగించి నిర్మాణ పనులు ప్రారంభించాలని, స్కూలుకు కేటాయించిన స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వి చిన్నబాబు, 18వ వార్డు కార్పొరేటర్ మిసాల్ రమాదేవులు మాట్లాడుతూ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 65 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ కేవలం 2 గదుల్లోనే బోధన కొనసాగుతుందని తెలియజేశారు. గదుల కొరతతో కొందరు విద్యార్థులు రోడ్డుపై పాఠాలు వినవలసిన పరిస్థితి, మరికొందరు ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం ఇవ్వడంతో కొత్త భవన నిర్మాణానికి నిధులు కేటాయించినప్పటికీ 7 నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. అదేవిధంగా స్కూలు స్థలాన్ని కొందరు స్థానిక రాజకీయ ఆశ్రయంతో కబ్జా చేశారని ఆరోపించారు. అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనకారులు మున్సిపల్ కార్యాలయం ఎదురు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జగదీష్, సహాయ కార్యదర్శులు సోమేష్, వంశీ, భారతి, రమణ, నాయకులు గుణ, మురళి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పన్నులు వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో లేదనే చెప్పాలి. 18వ వార్డులో నందివీధిలో ఉన్నటువంటి పాఠశాలలో 70 మంది పిల్లలు 2 తరగతి గదుల్లో చదువుకుంటున్నారు. మీ పిల్లలు 2 తరగతి గదుల్లోనే 70 మందితో చదివిస్తే ఊరుకుంటారని చెప్పేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఆ పాఠశాల స్థలం కేటాయించారు, స్థలానికి సంబంధించి 22 లక్షల రూపాయలు డబ్బులు కేటాయించారు. ఈరోజు కాంట్రాక్ట్ ఏమంటున్నాడంటే 2-3 రోజుల్లో కానీ అధికారులు నాకు దీన్ని క్లియర్ చేసి ఇవ్వకపోతే నేను కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటాను అంటున్నాడు. డబ్బులు తిరిగి వెళ్ళిపోతే మీరు ఏమైనా తీసుకొచ్చే బాధ్యత పడతారా అని చెప్పేసి మేము ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఎవరో ఒకరు గేదెలు కట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈరోజు
ప్రభుత్వ స్థలంలో ఒకటి ఇల్లు కట్టాడని చెప్పేసి ఇల్లు కూల్చేస్తున్నారు మీరు అధికారులు వచ్చి. అలాంటి ప్రభుత్వ స్థలంలో ఒకటి గేదెలు కట్టుకుంటుంటే ఆ స్థలంలో పాఠశాల కట్టించలేకపోతున్నారు. సిగ్గుందా మీకు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఎప్పటికైనా సరే మున్సిపల్ అధికారులు తక్షణమే మా ఏరియాలో పాఠశాల కట్టించి ఇవ్వాలి. లేని పక్షంలో వార్డు మొత్తం ప్రజలందరినీ ఐక్యం చేస్తాం. ప్రజాప్రతినిధులపైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తాం. రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తాం. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా దీనిపైన స్పందించాల్సి ఉంటుంది. మీ నియోజకవర్గంలో పిల్లలు చదువుకు దూరం అవుతుంది, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం. తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున పోరాడుతాం. దీని పూర్తి బాధ్యత ఈ మున్సిపల్ అధికారులు, ఈ ప్రజాప్రతినిధులు వహించాల్సి ఉంటుందని చెప్పేసి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. నాడు నేడు కింద ఈ స్కూల్ డెవలప్మెంట్ జరిగింది. తర్వాత పిల్లల క్లాస్ రూమ్స్ లేక ఆ ప్రాబ్లం చూసిన తర్వాత ఇచ్చాము. మన మున్సిపాలిటీలో మాట్లాడి నేను పోరాడి కూడా ఇది స్కూల్ తెచ్చుకున్నాం. అయితే అప్పుడు ఉండే గతంలో ఎమ్మెల్యే గారు వచ్చి ఆ స్కూల్ చూశారు. పిల్లలకి స్కూల్ క్లాస్ రూమ్స్ లేవనే విధంగా కాలగట్ల వీరభద్రస్వామి గారు చూసి దాన్ని ఓకే చేసి మాకు కౌన్సిల్లో పెట్టడం జరిగింది. అది ఓకే అయిన తర్వాత యాక్షన్ వచ్చింది, ఆగిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే స్కూల్ క్లాస్ రూమ్స్ లేక ఈ స్కూల్ని వేరేగా మిక్సింగ్ చేసి వేరే స్కూల్ పంపించేస్తాం అన్నారు. మేము ఉండేది పేదలు ఉండే ఏరియా. ఈ ఏరియాలో మున్సిపాలిటీ స్కూల్ అవసరం. ఎందుకంటే అక్కడ మాత్రమే చదివిస్తారు. కార్పొరేషన్ చదివించాలంటే వేరే ఇన్నోసెంట్ ఏరియాలో చదివించరు కదండి. అయితే ఆ స్కూల్లోని కంపల్సరీగా ఉండాలి. కాబట్టి నేను అప్పుడు అమ్మవారి గారికి ఈ ప్లేస్ని ఇది చూపించాను. ఈ పేపర్స్ చూపించి, సార్ మేము పెట్టుకున్నామండి, శాంక్షన్ అయింది, ఇది మేము చేయించుకుంటామండి అని. అప్పటి నుంచి అలాగా పెడుతూ ఎలాగో శాంక్షన్ అయిన తర్వాత అక్కడికి ఏఈ గారు వచ్చినప్పటికీ ఆ పశువులు కట్టుకొని ఆయన ఆక్రమించిన స్థలం కావాలని చెప్పి అది పెడితే వీళ్ళు కూడా ఏం చేయటం లేదు. అయితే పిల్లలకి స్కూల్ అవసరం కదండి మెయిన్. అలా అతను ఓన్గా ఆయనకి ఎందుకు అంత కొమ్ము కాస్తున్నారు? పిల్లలకి స్కూల్ అంటే కావాలి, అది 100 మంది పిల్లలకి అవసరమైంది. నేను ఒక కార్పొరేటర్గా నా వీధిలో ప్రజలకు న్యాయం చేయాలి అంటే స్కూల్ మాత్రమే నాకు కావాలి. నాకు వేరేది నాకు అవసరం లేని విషయం. అలాంటప్పుడు మా నాయకులందరూ కూడా ఇప్పుడు కోలగట్ల వీరభద్రస్వామి గారు అవ్వండి, బొత్స సత్యనారాయణ గారు అండి, చిన్న శ్రీని గారు అండి, పేద ప్రజలకు అభివృద్ధి అయిన పనులు అన్నీ జరిగాయి. ఇక్కడ ఈరోజు అభివృద్ధి తక్కువైంది. ఇప్పుడు శాంక్షన్ అయింది, ఎందుకు స్కూల్ జరగటం లేదు అనేది నా నినాదం. నాకు స్కూల్ కావాలండి. మా వీధికి అయితే స్కూల్ కావాలండి. నేను ఒక కార్పొరేటర్గా నా స్కూల్ నేను డెవలప్ చేసుకోవాలి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో దొంగలు రెచ్చిపోయారు. కొత్తవలస టౌన్ పరిధిలో సబ్బవరం రహదారిలో ఉన్న అశ్విని క్లినిక్ నిర్వాహకుడు డాక్టర్ టి సుబ్బారావు నివాసంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటి వెనుక ద్వారం పగలకొట్టి లోనికి చొరబడిన దొంగలు బంగారం, వెండి నగలను అపహరించారు. వైద్యుడు కుటుంబంతో కలిసి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లిన విషయాన్ని గమనించిన దొంగలు పథకం ప్రకారం ఇంటిని టార్గెట్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఇంట్లో మంచంపై ఉన్న చెక్కపెట్టిలో దాచిన నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్న డాక్టర్ సుబ్బారావు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కొత్తవలస సీఐ ఆధ్వర్యంలో విజయనగరం క్రూజ్ టీం ఘటనా స్థానానికి చేరుకుని పరిశీలనలు చేపట్టింది. సిఐ మురళి, క్రైమ్ బ్రాంచ్ సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ లక్ష్మణరావు నేతృత్వంలో వేలిముద్ర నిపుణులు ఆధారాలు సేకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 23 తులాల బంగారం, 12 కిలోల వెండి దొంగలించినట్లు తెలుస్తుంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు చతుర్చర్ల పరిషత్రాజు, స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతిలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, నాయకులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టగా వారిపై దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు తెలియజేశారు. మహిళలపై దాడులు చేయడమే కాకుండా పీడీ యాక్టులు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు విమర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ గతంలో టీటీడీ చైర్మన్ వ్యవహరించిన విధంగా బీఆర్ నాయుడు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆయన హయాంలో అనేక తప్పులు, అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన తాండవాడిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. 100 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి తిరుమల ప్రతిష్టను దిగజార్చిన బీఆర్ నాయుడిపై యాక్షన్ తీసుకోమని చెప్పి తిరుపతిలో కొంతమంది మహిళలు బీఆర్ నాయుడు ఇంటిపై రాజీనామా చేయాలని ధర్నా చేస్తే వాళ్ళపై పీడీ యాక్ట్లు పెట్ట ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతున్నాం. మరి ముఖ్యంగా కోడిని కోస్తే కేసు లేదా ఒక ప్రశ్నిస్తే కేసు. ఈ మధ్యకాలంలో కొత్త చట్టం వచ్చింది, పీడీ యాక్ట్ అని తయారు చేసుకొచ్చి ఎవరు ప్రశ్నించినా, ఎవరు సోషల్ మీడియాలో మాట్లాడినా
పీడీ యాక్టులు పెట్టి బెదిరించి కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన ఎలా పరిపాలన సాగిస్తుందంటే, ఒక పక్క వాళ్ళ ఎంపీ గారు డ్రగ్స్ కేసులు ఇరుక్కుంటే అతనిపై ఎటువంటి కేసులు ఉండవు. ఆ డ్రగ్స్ కేసులే కాకుండా అనేక వేధింపులు చేసినా ఎటువంటి కేసులు ఉండవు. కానీ ఎవరైనా ఎక్కడైనా కోడిని కోస్తే కేసు, మేకను కోస్తే కేసు, మరి ముఖ్యంగా ప్రశ్నిస్తే కేసు, సోషల్ మీడియాలో స్పందిస్తే కేసు. ఈ ప్రభుత్వం ఇలా పరిపాలన సాగిస్తుంది. 18 నెలలుగా ఈ రాష్ట్రం యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఏమంటున్నారంటే, లడ్డూలో కొవ్వు కలిసిందన్నారు. లేదా ఇప్పుడు ఆ ప్రతిష్ఠ దిగజార్చిన చైర్మన్ని అక్కడ పెట్టడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం తరఫున, పార్వతీపురం మన్యం జిల్లా తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, నీకేమైనా సిగ్గు సరం ఉంటే, నీకు పరిపాలన మీద దక్షత ఉంటే, ఈ రాష్ట్ర ప్రజలకు నీకు సమాధానం చెప్పాలనుకుంటే, నీకు బాధ్యత ఉంటే ఖచ్చితంగా బీఆర్ నాయుడుపై యాక్షన్ తీసుకోండి. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకి కానీ, అలాగే లోకేష్కి కానీ, మరి ముఖ్యంగా సనాతనం చెప్పుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా తరఫున డిమాండ్ చేస్తామని మీ ద్వారా తెలియపరుచుకున్నాను. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి, కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి తిరుపతి లడ్డూ మీద వివాదం చేసి ఎన్నో వివాదాలు, ఎన్నో దుర్ఘటనలు, ఎన్నో అవమానాలు మనము తిరుమలలో చూస్తున్నాం. బీఆర్ నాయుడు వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా, ఆయన మళ్ళీ భగవద్గీత మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అండ్ మొన్న ఆయన వేరే మహిళతో వీడియోలు, ఫోటోలు దొరికిపోయిన తర్వాత అది నా పర్సనల్ అంటాడు. ఆయన ఛానల్లో మాత్రం మిగతా వాళ్ళ పర్సనల్ విషయాలు మాత్రం వేసుకొని రాత్రి అప్పుడు బిట్లు వేసుకొని బతికిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ చేయడం తిరుమల యొక్క ప్రతిష్టను తక్కువ చేసే విధంగా ఉంది. మొన్న ఆయనను తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు ఆయన బస్ చేసిన హోటల్ దగ్గరికి వెళ్ళి నిరసన చేస్తే, గూండాలతో దాడి చేయించి మహిళలని కూడా చూడకుండా వాళ్ళని గాయపరిచి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్ట్ కేసు పెట్టడం అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వారి యొక్క అధికార మదం చూపిస్తుంది. దానికి వ్యతిరేక ఖచ్చితంగా ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. ప్రజలు గమనిస్తున్నారు. వెంటనే ఈ బూత్ నాయుడిని, ఈ బీఆర్ నాయుడిని రాజీనామా చేయాలి. టీటీడీ యొక్క ప్రతిష్టను కాపాడాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మన్యం జిల్లా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేమందరం కూడా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం జామి మండల కేంద్రంలో జరిగిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో జిందాల్ కంపెనీ వల్ల తమకు జరిగిన అన్యాయాన్ని రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ, జిందాల్ పరిశ్రమ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉంటే జిందాల్ పరిశ్రమ మూతపడేది కాదని వ్యాఖ్యానించారు. అలాగే కొట్టాం, విసనగిరి, జామి ప్రాంతాల్లో విద్యార్థుల కోసం బస్సులు నడపాలని కోరుతూ ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలియజేశారు. ఉపాధి హామీ పథకం గురించి ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ తీసుకొచ్చిన మన్రేగా పథకం పేదలకు భరోసా ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని బలహీనపరిచిందని ఆరోపించారు. ఈరోజు ఉపాధి హామీ పని ఎలా తయారయ్యింది అంటే, ఏ గ్రామంకి వెళ్ళినా ఇదే చెప్తున్నారు, అమ్మ 100 రోజులు పని ఇవ్వటం లేదు, కేవలం 40 రోజులో లేకపోతే 60 రోజుల్లో ఇస్తున్నారు తప్పితే 100 రోజుల పని ఎక్కడా లేదు. మేము 60 రోజులు పని చేసినా కూడా మాకు పేమెంట్ వచ్చేది 30 రోజులకో 40 రోజులకో వస్తుంది అని చెప్తున్నారు. అది కూడా పేమెంట్ 15 రోజుల్లో ఎక్కడా రావటం లేదు. పేమెంట్ రావడానికి కూడా 1-2 నెలలు పడుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ ఉపాధి హామీ పనికి ఎన్ని రకాలుగా తూట్లు పడవాలో, ఎన్ని రకాలుగా దీన్ని నీరు గార్చాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. మళ్ళీ చెప్తున్నాం, ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేశాడు.
ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రుణమాఫీ చేశాడు, ఫీజు రీంబర్స్మెంట్ చేశారు, లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు కట్టాడు, 108 చేశాడు. ఇలాంటి ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు. ఉపాధి హామీ చట్టం తెచ్చారు, రుణమాఫీ చేయగలిగారు. అంటే ఈ హస్తం గుర్తు మీరు ఓటేస్తేనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. మళ్ళీ ఈ హస్తం గుర్తును మీరు ఆశీర్వదిస్తేనే ఆ మంచి రోజులు వస్తాయని రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ మీ ఊర్లో నిలబడి చెప్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ హస్తం గుర్తు, ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల గురించి ఆలోచన చేస్తున్న పార్టీ. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే 5 సంవత్సరాలు కాదు, ఇది వరకు లాగా చట్టంలో ఉన్నట్టు కాదు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ఆగ్రహం. గృహిణి నుంచి మేయర్గా ఎదిగిన విజయలక్ష్మి 5 ఏళ్ల సేవలకు ప్రజలకు కృతజ్ఞతలు. కేపీబీ స్కూల్ భవన్ నిర్మాణ ఆలస్యం, ఎస్ఎఫ్ఐ ఆందోళన, మున్సిపల్ కమిషనర్ వాహనాన్ని అడ్డగింత. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.